హే హాయ్ ప్రేమ్. హలో. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? ఒక 5 to 6 years అయి ఉంటుంది. ఎలా ఉన్నావు? బాగున్నాను పల్లవి. నువ్వెలా ఉన్నావు అని అడగలే, పెద్ద సెలబ్రిటీ అయిపోయావు కదా. నీ దగ్గర కాదులే కానీ ఒక్కసారి కూడా నన్ను కలవాలనిపించలేదా ప్రేమ్? బిజీగా ఉంటావు కదా అని. అయితే రావా? నిన్ను ఏయ్, నన్ను కొలవా నువ్వు? వాసు, తిను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. 10th వరకు ఒకే స్కూల్లో చదువుకున్నాం. నాకు నా బెస్ట్. ఇలా అయినా కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందిరా. అవును, నువ్వేంటి ఇక్కడ? షాప్ కావాలని వచ్చింది ఈసారే మేడం. ఏంటి ప్రేమ్, హర్షవర్ధన్ గారి సన్వి. మీకే బోల్డ్ బిజినెస్లున్నాయి కదా, ఈ షాప్ దేనికి? ఏమైంది ప్రేమ్? నాతో కూడా చెప్పకూడదా? చచా, అలా ఏం లేదు పల్లవి. నేను సొంతగా బిజినెస్ చేసి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. నా ఆస్తి నాకు పంచేయండి. నేనే బిజినెస్ పెట్టి సక్సెస్ఫుల్గా రన్ చేస్తాను. ఒకవేళ ప్రేమ ఓడిపోతే ఉన్న 49% ఆస్తిని నీ ఒక్కడి పేరు మీదకే రాసేస్తాను. అదే ప్రేమ గెలిస్తే వాడి పేరు మీదకే 49% రాసేస్తాను. ఇదే బెట్. ఈ కండిషన్లో నేను గెలవాలి. నీ హానెస్టీకి నువ్వు డెఫినెట్ గా గెలుస్తావు ప్రేమ్. ఆ నమ్మకంతో 50 lakhs ఇన్వెస్టర్స్ నుంచి తీసుకొని దిగాను పల్లవి. అసలు ఏం పెట్టాలనుకుంటున్నావు? ట్రెడిషనల్ డిజైన్ వేర్ పల్లవి. ప్రేమ్ బాబు మంచి మంచి డిజైన్స్ చేశారండి. మీరు వాటిని చూస్తే చప్పట్లు కొట్టేస్తారు. చూస్తాను, షూర్ గా క్లాప్స్ కొడతాను. ఎవరు? తను ఆ, తను ఆ, తనే ఎవరు? చామంతి. ఓకే, నేమ్ చామంతి. తర్వాత ఏమవుతుంది నీకని అడుగుతున్నా. నేను ప్రేమ్ బాబు ఇంట్లో సర్వెంట్నండి. నాకు మంచి ఫ్రెండ్ కూడా పల్లవి. అన్నిట్లో నాకు హెల్ప్గా ఉంటుంది. నాకన్నా మంచి ఫ్రెండ్ అన్నమాట. ఇంతకీ ఎప్పుడు మొదలు పెడదాం అనుకుంటున్నావు ప్రేమ్? మెయిన్ విషయం తేలిపోతే. ఏంటి చామంతి, తిను నా ఫ్రెండ్, తన దగ్గర డబ్బులు తీసుకుంటానా? వద్దు ప్రేమ్, రూపాయి కూడా వద్దు. ఆహాహా, తప్పుగా అనుకోకండి పల్లవి గారు. ఆయనకి ఫ్రెండ్ కాబట్టే చెప్తున్నాను. డబ్బుల దగ్గర క్లియర్ కట్గా ఉండాలండి. మీ ఫ్రెండ్షిప్ పోకూడదు. క్లియర్ కట్గా ఉంటేనే రేపెవరు కూడా ఏమీ అనుకోరు. మీరు అడ్వాన్స్, రెంటు రెండూ తీసుకోవాల్సిందే. వినేలా లేదు కదా. తను ఒకటి పట్టుకుందంటే అంతే. సరే, ఎంతో కొంత ఇవ్వండి. అంటే 5 లక్షల అడ్వాన్స్, 50,000 రెంట్ అండి. ఓకే కదా? అంతెందుకు? లేదులేండి పల్లవి గారు, ఇది ఫిక్స్ చేసుకుందాం. సరే చామంతి గారు. ప్రేమ్, ఎప్పుడు ఓపెనింగ్ అనుకుంటున్నావు? వారంలో ఉగాది వస్తుంది కదా బాబు, మన కొత్త సంవత్సరం రోజే ఓపెనింగ్ చేద్దాం. అంతా శుభంగా ఉంటుంది. ముహూర్తం కూడా పెట్టేసింది. నీ బిజినెస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నేనే ఉంటాను ప్రేమ్. చిన్నప్పుడు ఎంతో హెల్ప్ చేసావు, ఈ చిన్నదన్నా చేయనివ్రా. భలే దానివే, ఇంతలా అడగాల పల్లవి. నువ్వు బ్రాండ్ అంబాసిడర్ అయితే నా బ్రాండ్ పెరిగిపోయినట్టేగా. థ్యాంక్ యూ. ఓపెనింగ్ గ్రాండ్ గా చేద్దాం. ఈలోపు నా రెప్యుటేషన్ మీద ఎక్కువ మంది పబ్లిక్ కి రీచ్ అయ్యేలా చేసి ఓపెనింగ్ కి నేనే రప్పిస్తాను. మళ్ళీ థ్యాంక్స్. చామంతి, మీకోకేనా? డబ్బులు ఓకే అండి. అమ్మయ్యా, ఇదన్నా ఒప్పుకున్నావు. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఊరుకోండి పల్లవి గారు. ప్రేమ్, వారమే ఉంది కాబట్టి ఎవరికైనా వెంటనే కాంట్రాక్ట్ ఇచ్చే, షాప్ రెడీ చేసి ఇచ్చేస్తారు. వద్దు పల్లవి గారు, బోలెడు అడుగుతారు.
బాబుగారి దగ్గర ఉన్నవి వేస్ట్ అవ్వకూడదండి. అవి మిగిలితే వేరే వాటికి అవి ఉపయోగపడతాయి. మరి ఎవరికి ఇవ్వకుండా ఎవరు చేస్తారు చామంతి? నేనున్నాను కదా. నువ్వు చేస్తావా? ఇదో పెద్ద బ్రహ్మ విద్య ఏంటి బాబు? ఊళ్ళో ఇలాంటివి నేను చేయలేదా? మీకన్నీ వచ్చే. ఇది కరెక్ట్. చామంతికి తెలియందంటూ ఉండదు. మా అవసరం అన్నీ నేర్పిస్తాయి బాబు. అక్కడ నేర్చుకున్నవి మా బాబుగారికే కదా ఉపయోగపడుతున్నాయి. కరెక్ట్. ప్రేమ్ బాబు, కావలసినవి వెళ్ళి తెచ్చుకుందాం. ముందు శుభ్రంగా దులిపేసి నీళ్లు కొట్టేస్తాను, తర్వాత సున్నాలేసేస్తాను. సరేనా? సరే చామంతి. మరి పదండి. అలాగే. పల్లవి ఉంటావా? చిన్న వర్క్ ఉంది ప్రేమ్, బట్ చామంతి టాలెంట్ చూడాలని నా మనసు తహతహలాడుతుంది. వెళ్ళొచ్చేస్తాను. మీరు కావలసినవి తెచ్చుకోండి. అలాగే. చామంతి పద. ఈ అమ్మాయిది స్వచ్ఛమైన మనసని తెలుస్తుంది. ప్రేమ్ లాగే వెరీ హానెస్ట్. నన్ను ఇక్కడ ఎవరు జాయిన్ చేశారు డాక్టర్? ఒక అమ్మాయి తీసుకొచ్చి జాయిన్ చేసింది. ఎవరు సార్ ఆ అమ్మాయి? అదేంటి, మీకు ఇన్సిడెంట్ జరిగిన రోజు మీ పక్కన ఎవరూ లేరా? లేరు డాక్టర్. అయితే ఆ అమ్మాయికి మీకు ఏ సంబంధం లేదా? కాదు డాక్టర్, నాకు ఒకటి చెప్పండి. నన్ను ఇక్కడ అడ్మిట్ చేసినప్పుడు నా దగ్గర ఫోన్, పెన్ డ్రైవ్ ఉండాలి. అవి మీ దగ్గర ఉన్నాయి కదా? లేదండి, మీ థింగ్స్ అన్ని ఆ అమ్మాయికే ఇచ్చాం. మీకోసం 2 సార్లు కూడా వచ్చారు. మీరు స్పృహలో లేరని చెప్తే వెళ్ళిపోయారు. తను ఫోన్ నెంబర్ ఏమైనా ఇచ్చారమ్మా? యాక్చువల్లీ పేపర్ మీద రాసిచ్చారండి, కానీ ఎక్కడో మిస్ అయిపోయింది. ఆ అమ్మాయి పేరేమైనా తెలుసా? అడగలేదండి. ఇప్పుడు ఎలాగమ్మా? ఆ పెన్ డ్రైవ్ నాకు చాలా ఇంపార్టెంట్. సారీ అండి. టెన్షన్ పడకండి, మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. తను తప్పకుండా వస్తుంది. మీ నెంబర్ ఇస్తాం. సరే డాక్టర్, ఆ హెల్ప్ చేయండి. నాకు ఇంకో నంబర్ ఉంది, ఇస్తాను, రాసుకోండి. సిస్టర్, చెప్పండి సార్. వెళ్తాను డాక్టర్ గారు. ఆ అమ్మాయి వస్తే మర్చిపోకుండా నంబర్ ఇవ్వండి. నర్స్, వస్తాను డాక్టర్. వెళ్ళండి. నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది అంటే ఆ అమ్మాయి నన్ను గుళ్ళో నుంచి తీసుకొచ్చినట్టుంది. ఎవరు ఆ అమ్మాయి? ఆ అమ్మాయే. తన దగ్గర పెన్ డ్రైవ్ ఉంది. తను దొరికితే త్రిపాఠి గాని జైలుకి పంపించొచ్చు. కనపడితే బాగుండు.